కొండాపూర్లోని వెంకటరమణ రెసిడెన్సీ వేదికగా సాగుతున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ దందాపై గచ్చిబౌలి పోలీసులు ఈగల్ టీం సభ్యులు దాడి చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే ఆపేసిన మురళీకృష్ణంరాజు తన స్నేహితుడు చిరంజీవి వర్మ, హేమంత్ రాజులతో కలిసి డ్రగ్ పెడ్లర్స్ గా మారాడు. బెంగళూరు, గోవా నుంచి ట్రావెల్ బస్సుల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కకుండా కేవలం వైఫై, వాట్సాప్ కాల్స్ ద్వారానే కస్టమర్లతో సంప్రదింపులు జరిపేవాడు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ ను హైదరాబాద్ ఈగల్ టీం పోలీసులు ఇటు గచ్చిబౌలి పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. అతనికి సహకరిస్తున్నటువంటి మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం వాళ్ళు రైడ్ చేసినటువంటి అపార్ట్మెంట్ వద్ద ఉన్నాం. ఇదొక సర్వీస్ అపార్ట్మెంట్ ద్వారా దీన్ని బుక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. వెంకటరమణ రెసిడెన్సీ కొండాపూర్లోని రాజరాజేశ్వరి నగర్లో ఉన్నటువంటి ఈ వెంకటరమణ అపార్ట్మెంట్ ఇది. అయితే ఇది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న అపార్ట్మెంట్ లా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని ఎవరిని అడిగినా కూడా తను ఎవరు మురళీకృష్ణంరాజు తెలియదు అంటున్నారు. అయితే ఇక్కడ ప్రధాన అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్ గా ఉన్నటువంటి మురళీకృష్ణంరాజును ఇదే అపార్ట్మెంట్ లో ఈగల్ టీం పోలీసులు నిన్న రాత్రి రైడ్ చేసి అరెస్ట్ చేశారు. 32 గ్రాముల కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మురళీకృష్ణంరాజు ఇంజనీరింగ్ మధ్యలో ఆపేసి జల్సాలకు, లావిష్ లైఫ్ కి అలవాటు పడి తను పార్ట్ టైం జాబ్ చేసుకునేవాడు. ఉత్తరాఖండ్, మరికొద్ది ఇతర రాష్ట్రాల్లో, గోవాలో కూడా పనిచేశాడు. కానీ తనకు డబ్బు సరిపోలేదు. మద్యానికి, డ్రగ్స్ కి బానిసైన అనంతరం డ్రగ్ పెడ్లర్ గా ఈజీ మనీ కోసం అవతారం ఎత్తాడు. డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు. మరో ఇద్దరు, తన కజిన్ అయినటువంటి చిరంజీవి వర్మ తన ఫ్రెండ్, మరోవైపు హేమంత్ రాజు, వీరిద్దరితో కలిసి కూడా ఈ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే దాదాపు 15 మంది కస్టమర్ కి రెగ్యులర్ గా విక్రయించేయడానికి కూడా గుర్తించారు. అయితే ఇందులో ఒక కీలక విషయం, డెడ్ డ్రాప్ పద్ధతిలో ఈ డ్రగ్స్ విక్రయించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. డెడ్ డ్రాప్ పద్ధతి అంటే అసలు కస్టమర్లకి, ఇక్కడ మురళీకృష్ణ డ్రగ్ పెడ్లర్ కి సంబంధం లేకుండా ఈ డ్రగ్స్ ని విక్రయించేవాడట్లో కూడా పోలీసుల దర్యాప్తులు తేలింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న దాంట్లో కూడా ఈ ప్లేస్ లో వాళ్ళు డ్రగ్ ని గుర్తించారు. ఈగల్ టీం ఆపరేషన్ లో ఇదే స్పాట్ లో ఈ అపార్ట్మెంట్ కి పక్కనే ఒక కరెంట్ పోల్ ఉంది. సో ఈ పోల్ పక్కనే డెడ్ డ్రాప్ పద్ధతిలో అంటే కస్టమర్ కి వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవుతారు. వాళ్ళకి ఈ ప్లేస్ లో ఒక ఫోటో తీసి ఇక్కడ డ్రగ్స్ ఉంది తీసుకెళ్లాలంటూ వాట్సాప్ లో పేమెంట్ అయిన అనంతరం కూడా ఇక్కడ ఉంటారు. మనం చూడొచ్చు ఈగల్ టీం ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ లో కూడా వాళ్ళ ఫోటోలు రిలీజ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫోటో ఎగ్జాక్ట్లీ ఇదే పోల్ వద్ద. ఇగో ఇది డార్క్ ఫాంటసీ ద్వారా, అంటే ఎవరికి దొరకకుండా ఉండేందుకు ఈ డెడ్ డ్రాప్ పద్ధతి వల్ల డార్క్ ఫాంటసీ అనే చాక్లెట్ రూపంలో ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్ లో, ఈ ప్లేస్ లోనే ఈ డార్క్ ఫాంటసీని ఇక్కడ పడేసి వెళ్తారు. కస్టమర్లు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఆన్లైన్ లో పేమెంట్ చేస్తారు. ఈ ఆన్లైన్ లో పేమెంట్ కూడా మురళీకృష్ణంరాజు నేరుగా తీసుకోడు, వాళ్ళ ఫ్రెండ్స్ కి ట్రాన్స్ఫర్ చేపిస్తాడు. ఆ ట్రైన్స్ ట్రాన్స్ఫర్ చేపించడం వల్ల తనకు ఎలాంటి సంబంధం లేకుండా ఈ డ్రగ్స్ దందా చేస్తున్నట్లుగా కూడా, డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సో ఇతనికి నైజీరియాకి సంబంధించిన బెంగళూరు నుంచి పెద్ద ఎత్తున ట్రావెల్ బస్సులలో తన ఫ్రెండ్ గా ఉన్నటువంటి వ్యక్తి నుంచి డ్రగ్స్ ని సరఫరా చేసుకున్నట్లు కూడా గుర్తించారు. అయితే ఇక్కడ ఎలాంటి డెడ్ డ్రాప్ పద్ధతిలో కస్టమర్లకి తనకు సంబంధం లేకుండా మరో ఇద్దరు సాయంతో కస్టమర్ల నెంబర్స్, వాళ్ళకు రెగ్యులర్ గా ఉండే ఫ్రెండ్స్ కొకైన్ తీసుకునే వాళ్ళ నెంబర్స్ తీసుకుని వాళ్ళకు వాట్సాప్ ద్వారా టచ్ లోకి వెళ్ళడం, వాళ్ళకి డ్రగ్స్ డెడ్ డ్రాప్ పద్ధతిలో అందించడం, అనంతరం తన ఫ్రెండ్ కి మనీని ట్రాన్స్ఫర్ చేపించడం. ఈ విధంగా మోడ్ ఆఫ్ ఆపరేషన్ మురళీకృష్ణంరాజు డ్రగ్స్ దందా చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇక్కడ ముగ్గురికి, మురళీకృష్ణంరాజుకి, చిరంజీవికి, హేమంత్ రాజు, ఈ ముగ్గురికి కూడా కొకైన్ పాజిటివ్ వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించారు. సో ఈ సర్వీస్ అపార్ట్మెంట్ లో ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నటువంటి మురళీకృష్ణంరాజు ఇక్కడి నుంచి హైదరాబాద్ లోని వివిధ కస్టమర్లకు ఈ కొకైన్ సరఫరా చేస్తున్నట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఇక్కడ మురళీకృష్ణంరాజుకి బెంగళూరు నుంచి లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి ఒక నైజీరియానే కావచ్చు, ఇంకా ఇతర డ్రగ్ పెడ్లర్ల నుంచి ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా ఇంకా గచ్చిబౌలి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈగల్ టీం పోలీసులు కూడా ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో ఇతనికి, మురళీకృష్ణంరాజుకి ఇంకా ఎవరెవరితోని సంబంధాలు ఉన్నాయి, డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా చేసుకుంటున్నాడు, ట్రావెల్ బస్సులోనేనా ఇంకా ఇతర పద్ధతుల ద్వారా కూడా డ్రగ్స్ సరఫరా చేసుకుంటున్నాడు అనేది కూడా దర్యాప్తులో తెలియ అవకాశం ఉంది. ఇక్కడ కస్టమర్ల డేటా కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మొత్తం ఈ ఆపరేషన్ లో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
కీలక నిందితుడు మురళీకృష్ణంరాజు కాడ ఇద్దరు అతనికి సహకరిస్తున్న వస్తువులు. ఈ ఆపరేషన్లో 32 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దర్యాప్తులో మరికొన్ని సంచలన విషయాలు కూడా వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ, కొండాపూర్ నుండి.